నిశితంగా పరిశీలించి కథల్ని రాయాలే గాని ప్రతినిత్యం మన చుట్టూ ఎన్నెన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ వాస్తవ కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రమే నిన్ను కోరి. ఈ మధ్య వరుస విజయాలతో కెరీర్లో హై మీద ఉన్న నాని ఇందులో కథానాయకుడు. ఆల్రెడీ జెంటిల్మన్ తో హిట్ పేర్గా నిలిచిన నాని, నివేదా థామస్ మరోసారి జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. ఈ సినిమాలో నాని పేరు ఉమామహేశ్వరరావు. స్టాటిస్టిక్స్ మీద పట్టున్న వ్యక్తి. జర్నల్స్లో తన సబ్జెక్ట్ గురించి చాలా విషయాలు రాస్తూ ఉంటారు. ఓ సందర్భంలో అతని డాన్స్ చూసి పల్లవి ఇష్టపడుతుంది. పల్లవి ఎవరో కాదు, నివేదా థామస్. తనను కూడా డాన్సులు నేర్పించమని అడుగుతుంది. క్రమంగా వారి పరిచయం చనువుగా మారి ప్రేమకు దారితీస్తుంది. వైజాగ్లో పల్లవి ఇంటి డాబా మీద పెంట్ హౌస్కి చేరతాడు ఉమామహేశ్వరరావు. పల్లవి తండ్రితో తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఇంట్లో వాళ్ళు పల్లవికి పెళ్లి సంబంధం చూస్తారు. దాంతో భయపడ్డ పల్లవి తనని పెళ్లి చేసుకోమని ఉమామహేశ్వరరావుని కోరుతుంది. కానీ ఆ సందర్భంలో అతను పల్లవిని ఒప్పించడంలో విఫల ప్రయత్నం చేసి కెరీర్కే ఓటేసి వెళ్ళిపోతాడు. పల్లవికి అరుణ్ అంటే ఎవరో కాదు, ఆది పినిశెట్టితో పెళ్లి జరుగుతుంది. వీళ్ళిద్దరూ ప్యారిస్లో సెటిల్ అవుతారు. ఆ తర్వాత పల్లవి ఇంటికి ఉమామహేశ్వరరావు వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడు? పల్లవికి ఉమామహేశ్వరరావుకి మధ్య ఏం జరుగుతుంది? అరుణ్తో పల్లవి కాపురం సజావుగా సాగుతుందా లేదా? అసలు పల్లవిని ప్రాణంలా ప్రేమించిన ఉమామహేశ్వరరావు ఆమెను విడిచి కెరీర్ వైపు మొగ్గు చూపడానికి దారి తీసిన కారణాలేంటి వంటివి ఆసక్తికరంగా ఉంటాయి. ప్లస్ పాయింట్ కోనా వెంకట్ మాటలు. నాని నటన న్యాచురల్ గా అనిపిస్తుంది. తన పాత్రలో నివేదా థామస్ జీవించేసిందనే చెప్పొచ్చు. పద్ధతైన దుస్తులు వేసుకుని గ్లామర్ గాను కనిపిస్తుంది. ఆది పినిశెట్టి తనకు కేటాయించిన పాత్రను పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడని చెప్పొచ్చు. మురళీ శర్మ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. వయసులో ఉన్నప్పుడు నచ్చిన వాడికి మనసిచ్చిన అమ్మాయి అతనికి దూరమైతే పెళ్ళైన తర్వాత భర్తతో సుఖంగా ఉంటుందా లేదా అనేది మన సమాజంలో తరతరాలుగా నలుగుతున్న ప్రశ్న. అయితే తను ప్రేమించిన వాడి గురించి భర్తకు చెప్పి మాజీ ప్రియుని క్షేమాన్ని కాంక్షించి భర్తతో సమాలోచించి ఓ సందర్భంలో తన ఇంటికి ఆహ్వానించడమే ఈ సినిమాలో కొత్త పాయింట్. ఎదురైన అంశాలను స్వాగతిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ ఓ అవకాశం ఇచ్చి చూడాలి అని చెప్పే అంశం కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుంది. సో ఫైనల్గా ఈ సినిమాకి వచ్చే రేటింగ్ ఎబో యావరేజ్ అని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.